నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈరోజు మనం సనత్ నగర్లోని టిమ్స్ హాస్పిటల్కి వచ్చేసాము. ఇక్కడ ఓపీస్ ఏ టైమింగ్స్ ఉన్నాయి, అలాగే పేషెంట్స్కి ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా అందుతుంది, మొత్తం పేషెంట్స్ని అడిగి తెలుసుకుందాము. కొత్త హాస్పిటల్ జర బాగానే బ్రహ్మాండంగా ఉన్నది, మంచిగా చూసుకుంటారు. ఇది ఎప్పుడో కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఓపెన్ కావాల్సింది. సార్ ఒకటి అడుగుతా, ఇది కేసీఆర్ గారు కట్టించారా, రేవంత్ రెడ్డి గారు కట్టించారా? కేసీఆర్ గారు ఇత్తనం వేసారండి, కట్టించింది కేసీఆర్ గారు అనొద్దు. రేవంత్ రెడ్డి కాలు రిబ్బన్ ఓపెన్ చేసింది అంతే. పేరు కేసీఆర్దే ఉన్నది, తప్పేం లేదు. అప్పుడే ఓపెన్ కావాల్సింది, అసలు 2023లో ఓపెన్ కావాల్సింది. కొన్ని కారణాలలో ఆగిపోయింది అంతే. మేము ఇక్కడనే ఉంటాం సనత్ నగర్లో. ఎలా ట్రీట్ చేస్తున్నారు సార్? అసలు మీకు ఏమైంది? అసలు మాకు కొద్దిగా కాల్ ప్రాబ్లం ఉంది, జర మంచిగా చూస్తారు పర్వాలేదు. ఏమి ఇబ్బంది పెట్టేటట్టు కదా? ఏమి ఇబ్బంది ఏం పెట్టలేదు, మంచిగా చూస్తారు పర్వాలేదు. అండి పేషెంట్ నేనేనండి. ఏమైంది అసలు మీకు? నాకు క్యాన్సర్ వచ్చిందండి. అయితే ఆరోగ్యశ్రీ మీద చూపించుకున్నా, ఫాలోఅప్కు తిరగలేకపోయినా పైసలు లేక కామినేని హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేసారు, కానీ ఫాలోఅప్కు పైసలు అడిగారు. పైసలు లేవు అనేసరికి మన ఎంఎన్జి క్యాన్సర్ హాస్పిటల్కు పోమన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్గా అక్కడికి వెళ్ళమన్నారు. అక్కడికి వెళితే అక్కడ వాళ్ళు ఆరోగ్యశ్రీ పైసలన్నీ ఖతం చేసుకొచ్చినావు, మేము చూడమన్నారు ఎంఎన్జి హాస్పిటల్లో. అయితే ఇది కొత్తగా పడ్డది కదా, ఇక్కడన్నా చూస్తారా అన్నట్టు మళ్ళీ ఏమన్నా వస్తుందా, ఇప్పుడు 5 years అవుతుంది నాకు వచ్చి అని ఫాలోఅప్కు ఇక్కడికి వచ్చిన చూపించుకున్నాను. ఏ టైంకి వచ్చారు మీరు ఇక్కడికి? 7కి వచ్చిన మేము. 9కి తీసుకున్నాం మేడం. అయినా ట్రీట్మెంట్ ఏమైనా అయ్యిందా? పైన ఇక్కడ రాసిండ్రు, ఫస్ట్ ఫ్లోర్కి పొమ్మన్నారు, జనరల్ రాసిండ్రు, జనరల్కి వెళ్ళాను. జనరల్ నుంచి మళ్ళీ ఇక్కడికి పంపించింది, న్యూరో సర్జన్ అని. ఇక్కడికి వచ్చాను. అంత క్లారిటీగా ఇస్తున్నారా, గైడెన్స్ చేస్తున్నారా? చేస్తున్నారు మేడం, కానీ కొంచెం వెయిటింగ్ లేకుండా ఇక్కడనే చెప్పేస్తే అక్కడికి తిరగకుండా అవుతుంది అనమాట. ఏమైందండి మీకు? నాకు చేతికి నొప్పి అవుతుంది. అయితే వచ్చిన మంచిగా చూస్తున్నారు, ఎక్స్రే కూడా తీస్తున్నారు, బాగుంది. ఏ టైంకి వచ్చారు మీరు? నిన్న వచ్చి కన్సల్టేషన్ చేస్తే వాళ్ళు డాక్టర్ గారు చెప్పినారు ఎక్స్రే అంటే. ఎక్స్రేలో చాలా లైన్ ఉంటే నా పిల్లలు ఇంట్లో ఉన్నాను. ఈరోజు మార్నింగ్ వచ్చి చేపించిన ఎక్స్రే మొత్తం. డాక్టర్ ఇంకా టాబ్లెట్స్ రాస్తున్నారు, బాగుంది. అంత ట్రీట్మెంట్ అంతా మంచి చూస్తున్నారా? అందరు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారా మిమ్మల్ని? అందరు బాగున్నారు. ఇంకా హాస్పిటల్ కూడా చాలా బాగుంది, మాకైతే చాలా ఇష్టం వచ్చింది. ప్రైవేట్లో కూడా అంత ఫెసిలిటీస్ లేదు, గవర్నమెంట్లో అంత ఉంది, బాగుంది. వెయిటింగ్ అలా ఏమైనా చేయించారా? వెయిటింగ్ అంటే ఇప్పుడు పేషెంట్స్ ఉంటేనే వెయిటింగ్, లేకపోతే ఏం లేదు. లోపల డాక్టర్ ఎలా ట్రీట్ చేస్తున్నారు? డాక్టర్ అయితే ఇంకా మంచిగా చూస్తున్నారు, కానీ ఇది ఏం చెప్తారు, వార్డ్ బాయ్స్ ఏం చెప్తారు, అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళే కర ఊకే చెప్తూనే ఉంటారు. అది ఒక్కటే. డాక్టర్స్ కాకుండా ఓన్లీ అసిస్టెంట్స్ కొంచెం పార్షాలిటీ చూపిస్తున్నారు. పార్షాలిటీ ఊకే లెక్చర్ ఇస్తూనే ఉంటారు, కర మళ్ళీ డాక్టర్స్ లాగా బిహేవ్ చేస్తారు వాళ్ళు బయట. లోపల అయితే డాక్టర్స్ మంచిగానే చూస్తారు. పెద్దయినా నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఈరోజే వచ్చాం పొద్దున. ఏ టైంకి వచ్చావు? 8 అయిపోయింది. తీసుకున్నాము, డాక్టర్ కూడా కలిసినాము. తర్వాత ఒకటి ఏదో చేయించుకొని రమ్మన్నారు, బయటికి పోయి. ఓపీ తీసుకున్నాక ఎంతసేపు కూర్చున్నావు? 20 నిమిషాలు కూర్చుని ఉంటాం. ఏమైంది అసలు, నీకేమైంది? మూత్రం రాకుండా ఉండే, దానికోసం మళ్ళీ స్కానింగ్ చూపించుకొని రమ్మన్నారు, వచ్చిన తర్వాత చేస్తామన్నారు. స్కానింగ్ ఇక్కడ ఏం లేదా? లేదంట, వేరేది స్కానింగ్ లేదా, మనకు కావాల్సింది లేదంట. ఓకే, నాకు కావాల్సింది బయట చూపించుకొని రమ్మన్నారు. ఎప్పుడు ఏమైనా డేట్ ఇచ్చారా? డేట్కి అందులో రాశారు, చూసుకొని వచ్చేస్తాం. ఓకే, ఎట్లుంది ట్రీట్మెంట్? ఎలా ఉంది, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా ఉంది? బాగానే ఉందమ్మా, అన్ని వసతులు బాగున్నాయి. డాక్టర్లు కూడా మంచిగా చూసి చెప్పారు. నేను ఇప్పుడు 3వ పేషెంట్ని ఈ రోజులో. మంచిగా చూశారు, మంచిగా చెప్పారు, పోయి రమ్మన్నారు, కలిసి వస్తాం. మళ్ళీ వచ్చిన తర్వాత కలుస్తాం. भैया कौन है पेशेंट? मेरा वाइफ है, क्या हो गया? वो किडनी स्टोन प्रॉब्लम है उनको, उसके लिए अभी बताए तो बोले गांधी को लेके जाओ बोल के बोल रहे हैं। गांधी का अब्बा है? हाँ, गांधी जाओ बोल रहे हैं। वो बड़ा स्कैन है, अभी तो कुछ भी नहीं, बस बिठाए थे, वो खाली बताए उतना ही। मेडिसिन वगैरह कुछ बड़ा स्कैनिंग करना पड़ता, वो नहीं है यहाँ पे अवेलेबल, गांधी जाओ बोल के बता रहे हैं। इक्विपमेंट पूरा अवेलेबल नहीं है इधर? हाँ, अवेलेबल नहीं है बोल के बता रहे हैं। बड़ा स्कैनिंग करना पड़ता है, यहाँ पे नहीं है, गांधी जाओ बोल के बता रहे हैं। ये बारे में गवर्नमेंट को क्या बोलते हैं? इस बारे में क्या बोलेंगे, अभी तो कुछ नया हॉस्पिटल है ना, अभी टाइम लगेगा कुछ ये करने में, मगर फैसिलिटीज़ तो अच्छे हैं, नीटनेस वगैरह सब अच्छा है।
వచ్చారు మీరు టీమ్స్కి? 7 o'clockకి వచ్చిన. వచ్చి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయారా? వాళ్ళు ఏమి చెప్పింది, ఇంకా డాక్టర్ వాళ్ళు రాలే, ఎట్లా కూర్చుంటావు వాళ్ళతో, మళ్ళీ పో అక్కడ కూర్చోపో అంటే కూర్చున్నారు. మళ్ళీ ఓటీపీ అది తీసుకో పేపర్ అని చెప్తే ఓపీ తీసుకున్నారా? తీసుకున్నాం, అక్కడ కూడా తీసుకున్నాను. డాక్టర్స్ ఎప్పుడు వస్తారనేది చెప్పట్లేదా? ఇంకా చెప్పలే, ఇంకా 1 గంట అవుతాయి అని చెప్పింది. తర్వాత అప్పటి నుంచి పనుకునే విషయం అది, ఒక చెయ్యి కాలు పని చేస్తలే అది, హస్బెండ్కి ఒక చెయ్యి పని చేస్తలే, కొంచెం మాట్లాడి కూడా మంచిగా చేస్తలే. ఎలా ట్రీట్ చేస్తున్నారు లోపల? ఏం చేస్తుందో ఏమో, ఇంకా డాక్టర్ రాలే, ఇంకా టైం అవుతాయి అని చెప్పింది. ఇప్పుడు మనం పేషెంట్లు మాటలు విన్నాం కదా, కొత్తగా కాబట్టి అంత ఎక్విప్మెంట్స్ ఏం లేవు లోపల. డాక్టర్స్ అయితే బాగానే చూస్తున్నారు కానీ వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు, ఇంకా వార్డ్ మెంబర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం పార్షాలిటీగా ట్రీట్ చేస్తున్నారని, కొంచెం మొత్తం చాలా హాట్గా మాట్లాడుతున్నారని అంటున్నారు. పేషెంట్స్ విషయంలో అయితే ట్రీట్మెంట్ అయితే బాగానే ఉంది, డాక్టర్స్ కూడా బాగానే ట్రీట్ చేస్తున్నారని అంటున్నారు. కొన్ని వాటిలో అయితే పేషెంట్లు కూడా చాలా డిసప్పాయింట్ ఫీల్ అవుతున్నారు. కొద్ది వరకే స్కానింగ్ చేయడం అనేది ఉంది ఇక్కడ. వీళ్ళ దగ్గర లేని ఎక్విప్మెంట్స్ బయట వెళ్ళి స్కాన్ చేయించుకొని రండి. ట్రీట్మెంట్ ఒకే రోజు ఏం జరగట్లేదు, ఒక్కొక్క టైం ఇస్తున్నారు ఒక్కొక్కరికి. ఓపీస్ టైమ్స్ కూడా అంతేం కరెక్ట్గా తెలియట్లేదు, చెప్పట్లేదు ఎవరు. మీడియం కూడా ఆల్మోస్ట్ లోపలికి అలో చేయట్లేదు.